ఆడిషన్ ఒక అబ్బాయి వచ్చాడు. సినిమా పేరు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఏదో బీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ నాన్న. ఈ రోజు నువ్వు ఆలోచించి చెప్పే పేరు రేపు ప్రపంచాన్ని ఆలోచింపచేస్తుంది. చిరంజీవి తమ్ముడుగా ప్రారంభమైనటువంటి కళ్యాణ్ నేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను. ఒక సినిమా వచ్చింది తొలి ప్రేమ అని. నందా నీ చెల్లికి ఒకసారి ఫోన్ ఇవ్వరా. తనతో మాట్లాడు, నీతో మాట్లాడతాను. అప్పుడు దాకా వెయిట్ చేయి. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే. అలాగే ఖుషి సినిమా వచ్చటానికి ముఖం నీ ఒంట్లో భాగమే, నడు నీ ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది. ఎందుకు? అలాంటి స్టార్ కి ఒక 10 years సక్సెస్ లేదు. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన. నీకు గని తెలుసా? ఇప్పుడు చేతిలో రోజా పువ్వు ఒకటి తీసుకొని అమ్మాయి చుట్టూ పిచ్చి 24 గంటలు తిరుగుతుంటారే, అదే కదా లవ్ నువ్వు చెప్పేది? అది జీవితంలో లక్ష్యం లేనట్టు చేసే పని అన్న. ఎవరు ఆహా అన్నా, ఎవరు ఓహో అన్నా, నువ్వు నీలా ఉంటే మంచి పని చేస్తుంటే ఈ లోకంలో నువ్వే అసలు బంగారం. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా? నువ్వు వెళ్ళిపోతావు తల్లి, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా? చెల్లిపోని బంధం లేనమ్మా, చిటి చెల్లిమ్మా, వెళ్ళిపోని చుట్టం. ఎక్సెప్ట్ జల్సా. Super Andhra Telsa, it's the time for the toll and the beat. Come on, karo jalsa. రోమియో జూలియట్, దేవదాస్ పార్వతి, లైలా మజ్ను లాంటి గ్రేట్ లవర్స్ కావాలంటే చచ్చిపోవాలా? అది స్టామినా. ఒక హీరోకి 10 సంవత్సరాలు సరి అయిన హిట్ లేకున్నా మళ్ళీ గబ్బర్ సింగ్ అనేది వస్తే जो डर गया समझो मर गया. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాలిక్యులేట్ చేయడానికి నువ్వెవడివి బే? దానికి నా పొగరు ఒప్పుకోవాలి కదా. ఏదో మ్యాజిక్ ఉంది. తెలుగులో ఫస్ట్ 100 crore ఫిల్మ్ అవుతుందండి. ఎవరు? దేవుడు. అమ్మో, వీడికి చాలా తెక్కుంది. మొత్తానికి భలే టైంకి వస్తావు తమ్ముడు. నేను టైంకి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాక టైం వస్తుంది. Buzzing, buzzing,
Star Gabbar Singh, Gabbar Singh, Gabbar Singh, he's back to do something. నన్ను రెచ్చగొట్టకండ్రా. ఎవరో పాడితే ఎందుకో ఈ రోజు పవన్ స్టార్ అనగానే సినిమాలు కూడా నా మీద ఇంట్రెస్ట్ లేదు, సినిమాలు కూడా మానేస్తా. నేను ముందుకు వచ్చాను, పార్టీ పెట్టాను, దాని పేరు జనసేన. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలకై తీసేసే చట్టం. ఓటమి అయినట్టు కూడా బ్రేకింగ్ చూస్తున్నాయి. గాజువాకలోని కూడా ఓటమి దశగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. 2 చోట్ల కూడా అధినేత పవన్ కళ్యాణ్ కు ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా పవన్ ఘోర పరాజయాన్ని పవర్ స్టార్ వచ్చేస్తున్నామా, వెయిట్ చేయండి, దగ్గరలోనే ఉంది. నిలబడతావో వాళ్లే నిన్ను మధ్యలో వదిలేస్తారు. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా. మీ వాళ్ళందరూ ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా. వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు. చాలా బాగా చెప్పారు. అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. కనిపిస్తున్నారా? నేను కొడితే ఎలా ఉంటుందో అడిగి బాగా తెలుసు. ఏ రేంజ్ లో కొట్టగలను వాళ్ళకి బాగా తెలుసు. వెల్కమ్ మార్క్. మార్కే డెజర్ట్ లాంటి ప్లేస్ కి తీసుకెళ్ళి బాబు. మా రాష్ట్రానికి మీలాంటి నాయకులు కావాలి మాకు. గుర్తు పెట్టుకో, ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నా పేరు పవన్ కళ్యాణ్. మనల్ని ఎవరు రాలేదు. ఆ సైన్యం ఎంత తెలుసా? కోట్లాది అభిమానుల ప్రేమ నీ సొంతం. మా వాళ్ళు వస్తారని కూడా నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ అప్పుడే ఉంటుంది. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. కొనిగల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారతదేశంలో 100కి 100% కొట్టేవంట జనసేన. మనల్ని ఎవరు రాబోయే जो यहाँ दिखता है नहीं पवन, ये पवन नहीं आंधी है. పవనిజానికి అర్థం ఏంటో నాకు తెలియదు, కానీ నేను నమ్మేది ఏంటంటే సమాజం కోసం, దేశం కోసం బతకడమే పవనిజం. అయితే పవన్ ఇప్పుడు వాయించరా మీరు. ఆడేమన్నాడు రాడు? శాసనసభ గేటు కూడా తాకనీయలేదు. మా గేట్ కనుక్కుని వెళ్తాడు, తాకనీడు ఇప్పుడు. గబ్బర్ సింగ్ నుంచి భగత్ సింగ్ వరకు నాది 11 ఏళ్ల ఆకలి. భగత్ సింగ్, మహంకాళి పోలీస్ స్టేషన్.
పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఫైర్ స్టార్మ్ రాబోతుంది.